ఈరోజు మనం చెప్పుకోబోయే కథ దానహీనుడు. బ్రహ్మదత్తుడు కాశీరాజ్యాన్ని పరిపాలించే కాలంలో బోధిసత్వుడు ఆయన వద్ద కోశాధికారిగా జన్మించాడు. ఆయన 80 కోట్లకు అధిపతి అయ్యుండి కూడా ప్రపంచం మీద వైరాగ్యం కలిగి తన ధనాన్ని రాజుగారిని స్వీకరించమని కోరాడు. నాకు ధనలోపం ఏమీ లేదు, అందుచేత నీ ధనాన్ని మరొక విధంగా వినియోగించుకో అని రాజు జవాబిచ్చాడు. అప్పుడు కోశాధికారి రాజుగారి అనుమతితో కాశీనగరంలో 6 అన్నసత్రాలు ఏర్పాటు చేశాడు. ఈ సత్రాలలో భారీగా దానధర్మాలు జరుగుతూ వచ్చాయి. ప్రతిరోజు ఒక్కొక్క లక్ష చొప్పున ఖర్చు అవుతూ ఉండేది. ఈ అన్నసత్రాలు ఏర్పాటు చేసిన ఫలితంగా కోశాధికారి చనిపోయిన అనంతరం స్వర్గంలో ఇంద్రపదవిని సంపాదించాడు. ఆయన కుమారుడు తండ్రి అడుగుజాడలలోనే నడిచి చనిపోయి చంద్రుడిగా పుట్టాడు. చంద్రుడి కొడుకు సూర్యుడిగా పుట్టాడు. సూర్యుడి కొడుకు మాతలిగాను, మాతలి కొడుకు పంచశిఖాగ్నిగాను పుట్టి దేవత్వం సంపాదించుకున్నారు. కానీ పంచశిఖుడి కుమారుడి వద్దకు వచ్చేసరికి వంశాచారం నిర్మూలమైపోయింది. ఎందుచేతనంటే పంచశిఖుడి కొడుకు 80 కోట్లకు అధిపతి అయినప్పటికీ పరమలోభి. అతన్ని ప్రజలు ముచ్చరికోసీయుడనే పిలిచేవారు. తన తండ్రి పోగానే అతను అన్నసత్రాలన్నీ మూయించి భవనాలను తగలపెట్టి నేలమట్టం చేయించాడు. అన్నసత్రాలు మూయగానే నగరంలోని బీదా బిక్కి జనం ముచ్చరికోసీయుడు ఇంటి ముందు మూగి, బాబు ధర్మం మానకండి, సత్రాలు మూయకండి అని ఆక్రోశించారు. ముచ్చరికోసీయుడు మనుషులను పెట్టి ఈ పేదవాళ్లందరినీ తన ఇంటి ముందు నుంచి గెంటించాడు. ముచ్చరికోసీయుడు కోటీశ్వరుడు. తన తాత తండ్రులలాగే రాజుగారి వద్ద కోశాధికారిగా పనిచేస్తున్నాడు. కానీ ఆయన తన డబ్బుతో ఎన్నడూ సుఖం అనుభవించి ఎరగడు. తాను కడుపు నిండా తిని ఎరగడు సరికదా, తన భార్యా బిడ్డలను కూడా తిననిచ్చేవాడు కాడు. ఆయన గొడ్డుకారం మెతుకులు తిని పులి మజ్జిగ తాగేవాడు. కటిక దరిద్రుడిలా నారబట్టలు కట్టుకునేవాడు. ఇరుసులు అరిగిపోయిన పాత బండికి బక్క చిక్కిన ఎద్దులు కట్టి ఆ బండి మీద ఎక్కడికైనా వెళ్తూ ఉండేవాడు. ఒకనాడు ఈ పిసినిగొట్టు రాజ్యసభకి పోతూ ఉపకోశాధిపతిని కూడా వెంటబెట్టుకుపోదామని వారి ఇంటికి వెళ్ళాడు. సరిగ్గా ఆ సమయానికి ఉపకోశాధిపతి, ఆయన భార్యా పిల్లలు విస్తళ్ల ముందు కూర్చుని చక్కెర పొంగలి తింటున్నారు. కోశాధికారిని చూడగానే ఉపకోశాధిపతి లేచి ఆయనను కూడా చక్కెర పొంగలి తినడానికి రమ్మని ఆహ్వానించాడు. ఇప్పుడు నేను వీడి ఆతిథ్యం స్వీకరించి ఈ చక్కెర పొంగలి తింటే రేపు నేను వీడి ఇంటిల్లపాదిని పిలిచి విందు చేయవలసి ఉంటుంది అని భయపడి ముచ్చరికోసీయుడు, నాకు ఆకలి లేదు, నేను ఇంతకుముందే కడుపు నిండా తిని వచ్చాను, మీరు కానివ్వండి అన్నాడు. కానీ ఆ క్షణం నుంచే ముచ్చరికోసీయుడికి చక్కెర పొంగలి తినాలని తీవ్రమైన కోరిక పట్టుకున్నది. కానీ ఇంట్లో వండిస్తే తనతో పాటు ఇంకా చాలామంది తింటారు. అందుచేత ఆయన తన కోరికను ఎవరి దగ్గర బయట పెట్టక మనోవ్యాధితో మంచం పట్టాడు. ఆయన భార్య వచ్చి, మీకు ఒంట్లో జబ్బుగా ఉందా అని అడిగింది. నీకేమైనా జబ్బేమో, నేను బాగానే ఉన్నాను అన్నాడాయన. కానీ భార్య వదిలిపెట్టక అసలు సంగతి తెలుసుకున్నది. అంతా విని ఆమె, మనమేం దరిద్రులమా, చక్కెర పొంగలి కోసం మనోవ్యాధి పడాలా, కాశీనగరంలో ఉన్న జనాభాకంతకీ చక్కెర పొంగలి వండిస్తాను అన్నది. మీ పుట్టింటి వాళ్ళు చాలా భాగ్యవంతులని నాకు తెలుసులే, అక్కడి నుంచి తవ్వి తెచ్చి ఊరంతకీ చక్కెర పొంగలి సంతర్పణ చెయ్యి అన్నాడు పిసినిగొట్టు. కనీసం వీధిలో వాళ్ళందరినీ పిలుద్దాము అన్నది భార్య. వాళ్ళందరితోటి నీకేమిటి అన్నాడు భర్త. అయితే కనీసం మన ఇంటిల్లిపాదికి చక్కెర పొంగలి వండుతాను అన్నది భార్య. భర్త ఏమాత్రం వీల్లేదు అన్నాడు. సరే అయితే మీకు నాకు వండుతాను అన్నది భార్య. మధ్య నువ్వు దేనికి అన్నాడు భర్త చిరాగ్గా. అయితే మీ ఒక్కరి కోసమే వండుతాను సరేనా అన్నది భార్య. అసలు ఇంట్లో వండడానికి వీల్లేదు, ఇంత బియ్యము, పాలు, నెయ్యి, తేనె నా చేతికి ఇయ్యి, వంట పాత్రలు కూడా ఇయ్యి, నేను అడవిలోకి వెళ్ళి చక్కెర పొంగులు వండుకొని తింటాను అన్నాడు భర్త. భార్య ఆయనకు కావలసిన వస్తువులన్నీ ఇచ్చింది. వాటిని ఒక బానిసవాడి చేత మోయించుకుని ముచ్చరికోసీయుడు ముసుగు కప్పుకొని నదీ తీరం వెంబడి ఉండే అరణ్యానికి వెళ్ళాడు. నది తీరాన ఒక పొద పక్కన పొయ్యి ఏర్పాటు చేసి తన నౌకరి చేత వంటకట్టెలు నీరు తెప్పించి వాణ్ణి వెళ్ళి రహదారి మీద నిలబడమన్నాడు. ఎవరన్నా దారి వెంట వస్తుంటే నాకు తెలియజేయి, నీతో నాకు పని ఉంటే కేక వేస్తాను, నేను పిలిస్తే గాని రాకు అని వాడితో చెప్పాడు.
ఈ లోపల ఇంద్రుడు తన 6వ తరం వాడైన ముచ్చరి కోసీయుడిని గురించి తెలుసుకున్నాడు. పంచశికుడి దాకా అందరూ దానధర్మాలు చేసి దైవత్వం పొందితే పంచశికుడి కొడుకు పిసినిగొట్టై వంశాచారాన్ని మంటగలిపి చక్కెర పొంగలి తాను ఒక్కడే తినడానికి అడవిలోకి వచ్చి వంట చేసుకుంటున్నాడు. ఇప్పటికైనా నేను వీడికి జ్ఞానోదయం కలిగించకపోతే వీడు నరకానికి పోతాడు అనుకుని ఇంద్రుడు చంద్రుణ్ణి, సూర్యుణ్ణి, మాతలిని, పంచశికుణ్ణి పిలిపించి వారితో తాను చేయదలిచిన పనిని గురించి చెప్పాడు. తరువాత ఇంద్రుడు బ్రాహ్మణ వేషం ధరించి ముచ్చరి కోసీయుడు వంట చేసుకునే చోటకి వెళ్ళి, ఇదిగో కాశీకి దారెటు అని అడిగాడు. కాశీకి దారే తెలియదు, ఇటికేసి వస్తున్నావేమిటి, పో అవతలికి అని ముచ్చరి కోసీయుడు కేకలు పెట్టాడు. ఎందుకలా అరుస్తున్నావు, చక్కెర పొంగలు చేస్తున్నావే, బ్రాహ్మణ సంతర్పణ చేస్తున్నావు కాబోలు, వాళ్లతో పాటు నేను కూడా పంక్తిని కూర్చుంటాను అన్నాడు ఇంద్రుడు నవ్వుతూ. సంతర్పణ లేదు, గింతర్పణ లేదు, పద పద అని ముచ్చరి కోసీయుడు అతన్ని అదిలించాడు. ఎందుకు నాయన అంత కోపగించుకుంటావు, అభ్యాగతిని నీతో పాటు ఆ వండినదేదో ఇంత పెడితే పుణ్యమే గాని పాపం రాదే అన్నాడు ఇంద్రుడు. నేను నీకు ఒక్క మెతుకు కూడా పెట్టను, ఇది నాకే చాలదు, నేనే ముష్టెత్తి తెచ్చుకున్నాను, అందులో మళ్ళీ నీకు ముష్టా, అదేం కుదరదు అన్నాడు ముచ్చరి కోసీయుడు. కొంచెంలో కొంచెమే దానం చేయి, ఎక్కువ ఉంటే ఎక్కువ దానం చేయి, ఒంటిగా ఎన్నడూ తినరాదు, దానం వల్ల ఉత్తమ లోకాలు కలుగుతాయి అని ఇంద్రుడు బోధ చేశాడు. చిట్ట చివరకు ముచ్చరి కోసీయుడు, సరే అలా కూర్చో, నీకు కూడా కొంచెంగా చక్కెర పొంగలి పెడతాను అన్నాడు. ఇంతలో చంద్రుడు కూడా బ్రాహ్మణ వేషం ధరించి వచ్చి చక్కెర పొంగలి ఆచించాడు. అతన్ని కూర్చోమనుక ముచ్చరి కోసీయుడికి తప్పలేదు. తరువాత సూర్యుడు, మాతలి, పంచశికుడు కూడా బ్రాహ్మణ వేషాలలో వచ్చి పక్కనే తిష్టవేశారు. త్వరలోనే చక్కెర పొంగలి తయారైంది. వడ్డిస్తాను, ఆకులు తెచ్చుకోండి అన్నాడు ముచ్చరి కోసీయుడు. బ్రాహ్మణులు చేతులు చాచేసరికి వారి చేతుల్లోకి పెద్ద పెద్ద బండి చక్రాలంత తామరాకులు వచ్చాయి. ఇంతంత పెద్ద ఆకుల్లో నేను వడ్డించను, మందార పత్రాల లాంటివి తెచ్చుకోండి అన్నాడు ముచ్చరి కోసీయుడు. వాళ్ళు మందార పత్రాలు తెచ్చుకున్నా అవి పెద్ద అరిటి ఆకుల ప్రమాణంలో ఉన్నాయి. ముచ్చరి కోసీయుడు చక్కెర పొంగలి వడ్డించాడు. వారందరికీ పెట్టిన పాత్రలో ఇంకా చాలా చక్కెర పొంగలి మిగిలిపోయింది. ఇంతలో పంచశికుడు కుక్క రూపం ధరించి ఆ పాత్రలో మూతి పెట్టబోయాడు. సమయానికి ముచ్చరి కోసీయుడు పాత్రకు తన చేతులు అడ్డం పెట్టాడు. కానీ ఆయన చేతులకు కుక్క ఎంగిలి తగిలింది. నేను చెయ్యి కడుక్కోవడానికి కాసిని నీళ్లు తెచ్చిపెట్టండి అని ఆయన బ్రాహ్మణులను కోరాడు. వారు నిర్మోహమాటంగా మేము తీసుకురాము అని చెప్పారు. నా చక్కెర పొంగలి తింటూ ఆ మాత్రమైన విశ్వాసం లేదా అని ముచ్చరి కోసీయుడు వారిని అడిగాడు. వారు ససేమిరా తీసుకురామన్నారు. అయితే నా పాత్రను కాస్త చూస్తూ ఉండండి, నేను వెళ్ళి నీళ్లు తెచ్చుకుంటాను అంటూ ముచ్చరి కోసీయుడు నది వద్దకు దిగి వెళ్ళసాగాడు. వెంటనే కుక్క చక్కెర పొంగలి పాత్రలో మూతి పెట్టేసింది. ముచ్చరి కోసీయుడికి కోపం వచ్చి ఓ కర్ర తీసుకుని కుక్క వెంట పడ్డాడు. అయితే ఆ కుక్క అంతలోనే గుర్రం ఆకారం ధరించి ముచ్చరి కోసీయుడినే తరమసాగింది. అది క్షణక్షణానికి రంగులు మారుతూ కాసేపు చిన్నదవుతూ కాసేపు పెద్దదవుతూ కనబడింది. ముచ్చరి కోసీయుడు ప్రాణభీతితో గిజగిజలాడాడు. అతడు బ్రాహ్మణులను, బాబు నన్ను ఈ గుర్రం బారి నుంచి రక్షించండి అని కోరాడు. వెంటనే ఆ 5గురు తమ నిజస్వరూపాలతో గాలిలోకి లేచి నిలబడ్డారు. మీరు మనుషులు కారు, దేవతలు, మీ పేర్లేమిటో ఎందుకు దయచేశారో చెప్పండి అన్నాడు ముచ్చరి కోసీయుడు. మేము నీ పితృదేవతలం, మానవ జన్మ ఎత్తి దానాలు చేసిన ఫలితంగా దైవత్వం సంపాదించుకున్నాము. నువ్వు లోబివై వంశాచారాన్ని మంటగలిపి నరకం సంపాదించుకుంటున్నావు. నీకు గుణపాఠం చెప్పే నిమిత్తమై వచ్చాము. ఇంటికి పోయి దానధర్మాలు చేసి మాలాగే దైవత్వం సంపాదించుకో అన్నాడు ఇంద్రుడు. ముచ్చరి కోసీయుడు బుద్ధి మారిపోయింది. ఆయన ఇంటికి వెళ్ళి తన ధనమంతా పేదలకు దానం చేసి తపస్సు చేసుకోవడానికి హిమాలయాలకు వెళ్ళిపోయాడు. ఈ విధంగా ముచ్చర కోసీయుడు మంచిగా మారిపోయాడు. ఈ కథ మీకు నచ్చిందా? నచ్చితే మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్తో షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.